శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 11 నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ వారంలో వార ప్రారంభంలో భాగ్యస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు రవి, కుజ, శుక్ర ఈ మూడు గ్రహాలు కూడా ఈ వారంలోనే దశమ స్థానం అయినటువంటి మకర రాశిలోకి మారడం జరుగుతోంది. ప్రధానంగా కుజుడు ఈ వారంలో 15వ తారీఖున మకర రాశిలో తన ఉచ్చరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ మేషరాశి అధిపతి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉచ్చస్థానంలోకి రావడం వల్ల వీరి యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఏ వృత్తిలో అయినా చాలా కాన్ఫిడెన్స్గా మీ యొక్క సంకల్పాన్ని, మీ యొక్క టార్గెట్ని సకాలంలో కన్నా ముందుగానే పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మీరు ఒక డిపార్ట్మెంట్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా సరే మీ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. మీకు ఎంతమంది పోటీ వచ్చినా ఆ పోటీని అధిగమించి అంతిమ విజయం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగానికి కానీ, ధైర్య సాహసాలతో కూడుకున్నటువంటి మార్కెటింగ్ ఫీల్డ్లో అయినా, లేదంటే వేరే ఎటువంటి ఇండస్ట్రీలో అయినా ప్రవేశించడానికి కుజుడు మీకు చాలా అనుకూలించడం జరుగుతుంది. ఇంచుమించుగా 45-50 రోజుల పాటు కుజుడు ఆ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా ఒక కొత్త ప్రయత్నాన్ని ఈ సమయంలో ప్రారంభించడం వల్ల చాలా వరకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా రవి కూడా ఇదే వారంలో 14వ తారీఖున దశమ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. అంటే ఇంకా మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి ఎస్పెషల్లీ మేషరాశి వారికి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉండడం వల్ల ఉచ్చస్థాయి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమాధిపతిగా దశమ స్థానంలోకి రావడం వల్ల వృత్తిలో మారాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఇతరత్ర ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళకి పదవీ ఉన్నతి అంటే ఒక ప్రమోషన్ లాంటిది ఇమీడియట్గా రాదు, కానీ ఇంచుమించుగా ఈ నెలలో అంటే మనకి ఈ మకర రాశిలో ఉన్నటువంటి సూర్య భగవానుడు జనవరి 14 నుంచి మళ్ళీ ఫిబ్రవరి 14 వరకు ఉండడం జరుగుతుంది. ఇదే సమయంలో మీకు ఏదైనా ప్రమోషన్ రావడం కానీ, పదవిలో ఇంప్రూవ్మెంట్ కానీ, నూతన పదవి బాధ్యతలు కానీ వచ్చే అవకాశం ఉంది. రవి దశమస్థానం ప్రవేశం వల్ల ఏంటంటే రాజకీయ నాయకులకి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల మీరు ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాలన్నా, కొత్తగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని పార్టీ మారడానికో, కొత్తగా పార్టీ స్థాపించడానికో, కొత్తగా రాజకీయ రంగంలో ప్రవేశించడానికో ఇది చాలా అనుకూలమైన సమయంగా ఈ మేషరాశి వారికి ఈ రవి కుజులు ఇద్దరు కలిసి ప్రయాణించడం అన్నది చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఇది ఒక విజయయోగం లాంటిది. సక్సెస్ అన్నది చాలా సునాయాసంగా రావడం జరుగుతుంది. అలాగే కుజుడికి అష్టమాధిపత్యం కూడా ఉండి దశమ స్థానంలోకి రావడం, పంచమాధిపతిగా రవి దశమంలోకి రావడం, ఈ రెండు కూడా వృత్తిలో అన్నది కంపల్సరీగా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం సబార్డినేట్గాను అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి మీరు వ్యక్తిగతంగా అధికార హోదాలోకి రావడం కానీ, లేదంటే మీరే స్వతంత్రంగా ఏదైనా ఒక సంస్థని ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి చాలా బలంగా ఉంది. దాంతోపాటు శుక్రుడు ఆల్రెడీ ముందుగానే ఇంచుమించుగా ఇదే వారం ప్రారంభంలోనే శుక్రుడు కూడా మీకు దశమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మీకు ధన సప్తమాధిపతిగా రవితో కలిసి ప్రయాణించడం వల్ల ఈ శుక్రమౌఢ్యం వల్ల అంటే శుభకార్యాలు అంటే ఇటు వాయిదా పడుతుంటాయి. బట్ కానీ ముఖ్యంగా ఆర్థిక పరంగా చాలా టైట్ ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే భార్యాభర్తల మధ్య వివాహ సంబంధాలు చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇద్దరిలో ఎవరో ఒకరికి అనారోగ్య కారణం వల్ల, ముఖ్యంగా భార్యకి అనారోగ్య కారణం వల్ల అయితేనే, వేరే కారణాల వల్ల అయితేనే కొద్దిపాటి అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు, సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. అలాగే పార్ట్నర్స్ వ్యాపారం చేస్తున్నవారు, ఇతరులతో కలిసి వ్యాపారం చేస్తున్నవారు ఈ సమయంలో దాని నుంచి విడిపోవడం కానీ, స్వతంత్రంగా మీరు బయటికి రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ భార్యాభర్తల అనుకూలత కొంతవరకు ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధగ్రహం 9వ స్థానంలో ఉండడం వల్ల కొత్త అవకాశాలన్నీ మీకు చాలా వరకు రావడం జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి ఇది చాలా మంచి ప్రయోజనాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ప్రధానంగా ఈ శని భగవానుడు
12వ స్థాన సంచారం అన్నది ఈ రాశి వారి మీద ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో విధంగా పెట్టుబడి పెట్టమని, ఏదో ఒకటి కొందామని, లేదంటే ఏదో దానికి చేద్దామనే ఉద్దేశంతో ధన విషయంలో ఎక్కువ ఒత్తిడి ఎదురవుతూ ఉంటుంది. ఏమాత్రం పొరపాటుగా నిర్ణయం తీసుకున్నా ఆర్థికపరంగా ఇబ్బందులు ఎదుగుతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, ఎవరితో కలిసి వ్యాపారం చేసినా, ఎవరికి రుణం ఇచ్చినా, సహాయం చేసినా చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన పెట్టుబడి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా అంత తొందరగా తిరిగి రావడం కష్టమవుతుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. గురువు యొక్క అనుగ్రహం తృతీయ స్థానం నుంచి భాగ్యస్థానం మీద రావడం వల్ల విదేశ ప్రయాణాలు చేస్తున్న వారికి, పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా మనకి ఎన్ని అర్హతలు ఉన్నా ఒక పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికో అమ్మాయికో వివాహం జరగకపోవడం, అలాగే ఎంత గట్టిగా ఉద్యోగ ప్రయత్నం చేసిన ఉద్యోగం రావడానికి ప్రధాన కారణం మీ జాతకంతో పాటుగా మీరు నివసిస్తున్నటువంటి గృహం కూడా ఇది కారణం అవుతూ ఉంటుంది. సాధారణంగా ఉత్తరం వైపు సింహద్వారం కలిగినటువంటి వ్యక్తులు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానైనా ఉత్తర భాగంలో ఇబ్బంది కలిగినప్పుడు తొందరగా వివాహాలు అన్నవి జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఆ కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ విభేదాల కారణంగా వచ్చిన సంబంధాల్ని వదులుకోవడం లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఏమవుతాయంటే సరైనటువంటి అవకాశాలు రావు. వీళ్ళు ఏదో ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు, చిన్న ఉద్యోగంలో చేరరు. ఈ విధంగా కూడా అంటే ప్రధానంగా ఈ ఉత్తర ప్రభావం, ఉత్తర దిక్కు దోష ప్రభావం ఆర్థిక సమస్యల మీద, స్త్రీల మీద ఎక్కువ ప్రభావం చూపుతూ ఉంటుంది. అటువంటి ఉత్తర దిక్కు సమస్యలు ఉన్నవారు వెంకటేశ్వర స్వామిని బుధవారం రోజు అర్చించడం వల్ల, పూజించడం వల్ల ఇటువంటి వాస్తు దోషాలు సరయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఆగ్నేయప్రదంగా దోషం ఉన్నప్పుడు ఆ ఇంట్లో యజమానురాలికి, అంటే ఎవరైతే మెయిన్గా యజమానురాలు ఉంటుందో ఆమెకి స్త్రీ సంబంధించినటువంటి వ్యాధులు, గర్భకోశ వ్యాధులు లాంటివి రావడం వల్ల కొంతవరకు ఫిజికల్గా ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని ఏదో ఒక బలహీనతకి, వ్యసనానికి లోనై భార్యాభర్తల మధ్య గ్యాప్ అది పెరుగుతూ ఉంటుంది. అలాగే ఆ యజమాని ఏదో ఒక బలహీనత వల్ల ధనాన్ని నష్టపోవడం, ఏదో ఒక హ్యాబిట్కి అలవాటు పడడం వల్ల కుటుంబ సభ్యులు చికాకు పడుతుంటారు. ఆ ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవారి మీద డామినేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు, అంటే ఆగ్నేయలో అయినా ఉండకూడని ఉన్న ఇబ్బంది ఉన్నా అది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆగ్నేయ దోషం ఉన్నవాళ్ళు అంటే ఆగ్నేయ భాగంలో, మీ యొక్క ఆగ్నేయ భాగంలో ఎప్పుడూ వెలిగే విధంగా ఒక ఎరుపు రంగు లైటు 24 వెలిగేలా పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆగ్నేయ ప్రభావ దోషం తొలగి కొంతవరకు ఆ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతూ ఉంటుంది. ప్రధానంగా పడమర భాగం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్గా మనిషి యొక్క, కుటుంబం యొక్క సేవింగ్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. పడమర ఏమాత్రం ఇబ్బంది పడినా మీరు ఎంత కష్టపడండి, ఎంత ధనం రానివ్వండి, ఆ వచ్చిన ధనం ఏమైందో తెలియకుండా ఈ పడమర భాగంలో ఉన్నటువంటి దోష ప్రభావం వల్ల డబ్బంతా కూడా నిప్పులో పోసిన విధంగా కాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పడమర దిక్కు వాస్తు దోషం పోవాలంటే కంప్లీట్గా మీరు హనుమాన్ ఆంజనేయ స్వామిని పూజించవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం వల్ల మీ కుటుంబంలో సేవింగ్స్ అవి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎంత ట్రై అయినా కూడా డబ్బు అప్పు దొరకదు, లోన్, అది ఏదో మంచి ప్రాజెక్ట్ ఉంటుంది, ఆదాయపరంగా ఉంటుంది, దానికి తగ్గ సెక్యూరిటీ కూడా ఉంటుంది, అయినప్పటికీ కూడా ఈ బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. క్రెడిట్ స్కోర్ బాగాలేదనో, ఎప్పుడు ఏదో జరిగిందనో. ఈ వాయువ్య దోషం వల్ల ఇటువంటి బ్యాంక్ లోన్స్ లభించవు. అలాగే చిన్న సమస్య కూడా పెద్ద జరుగుతూ ఉంటుంది. ఈ పెళ్ళిళ్ళు కూడా చాలా వరకు ప్రేమ వ్యవహారాల వల్ల, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల పెళ్ళిళ్ళు కూడా వాయిదా పడుతుంటాయి. ఈ వాయువు దోషం ఉన్నవాళ్ళు సోమవారం రోజు చంద్రుడికి సంబంధించిన పరిహారం చేసుకుంటే, అంటే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల కానీ, పంచదారతో శివుడికి సోమవారం రోజు అభిషేకం చేయడం వల్ల రుణం తొందరగా లభించే అవకాశం ఉంది. అంటే రుణం లభించడం కూడా ఒక అదృష్టమే. ఎందుకంటే ఎంతో పెద్ద పెద్ద పనులు ఈ సమయానికి ధనం లేక ఆగిపోతూ ఉంటాయి. సంపాదన ఉంటుంది, షూరిటీ కూడా ఉంటుంది. బట్ ఏదైనా గృహంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి దాన్ని పడగొట్టడమే కాకుండా ఈ కొద్దిపాటి టెంపరీ పరిహారాలతో మీ వాస్తు దోషాలను కూడా సరి చేసుకోవచ్చు. అవి ఎంతవరకు టెంపరీగానే పనిచేస్తాయి. పర్మనెంట్ వాస్తు దోషాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిమూవ్ చేసుకుంటేనే పని జరుగుతుంది తప్ప ఊరికే పరిహారం కొన్నాళ్ళకి పనిచేయదు.
ప్రధానంగా టాయిలెట్లు ఉత్తర భాగంలో కానీ తూర్పు భాగంలో ఉన్నప్పుడు ఆ కుటుంబం నెమ్మదిగా ఆర్థిక బలహీనతకి పతనం అవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి ఏమన్నా ఉన్నప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయవలసి ఉంటుంది. కొన్నాటికి చిన్న చిన్న పరిహారాలతో సరి చేసుకోవచ్చు. ఏదన్నా మన పని బట్టి ఫలితం ఉండడం జరుగుతూ ఉంటుంది. స్వస్తి.